హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ కర్రీని ఫుల్ గ్రేవీ వచ్చే విధంగా చేసుకుందాము. ఈ కర్రీ పూరీలోకి, బగారా రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో దీనికోసము ఆలూని మిడిల్లోకి కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అండ్ తాలింపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 2 టమాటాలు ప్యూరీ పట్టుకొని వేసుకోవాలి. పసుపు, కారము, ధనియాల పిండి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ తేలేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ వేసుకొని బాయిల్ అయినప్పుడు మనము ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న ఆలూని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక సగం ఆలు మాత్రం ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది, గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, కొబ్బరి పొడి, కసూరి మేతి వేసుకొని ఉడికించుకుంటే ఆలూ కర్రీ రెడీ.